వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈ రోజు మన అతిథి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే నాగరాజ్ అన్న. ఎలా ఉన్నారు? ఫైన్. అది కలర్ తగ్గినట్టున్నారు. మీరే చెప్పాలి, చూసేవాళ్ళకి. ఏదో కొద్ది కలర్ చూసేవారి కళ్ళకే తెలుస్తుంది. మాకైతే తగ్గినట్టుగా కనిపిస్తున్నారు. అంతేనా? అంటే వనవాసానికి వెళ్ళారు కదా, వనవాసం నుంచి బయటకు వచ్చినాక అలా కలర్ తగ్గారు అంటే వనవాసంలో ఏమన్నా ఇదైందా అనేసి. వనవాసం అనేది ఏముంటుంది? కొంతకాలం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని వదిలి వనవాసంలో అజ్ఞాతవాసం అనుకోవచ్చు, వనవాసం అనుకోవచ్చు, యాంటిసిపేటరీ బెయిల్స్ కి అప్లై చేశాము. అదేవిధంగా క్వాష్ పిటిషన్స్ వేసాం, కేసును రద్దు చేయమని. ఈ క్వాష్ పిటిషన్స్ రీచ్ అయ్యి జడ్జిమెంట్ వచ్చేటప్పటికి 45 days పట్టింది. ఈ 45 days చాలా టెంపుల్స్కి వెళ్ళాను, చాలా ఎక్స్ప్లోరేషన్ చేశాను, బిజినెస్ ట్రయల్స్. పర్సనల్గా మళ్ళీ నేను రిజనవేట్ కావడానికి, ఫైనాన్షియల్గా రిజనవేట్ కావడానికి కొన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం ఎక్స్ప్లోర్ చేసే ఉపయోగించుకున్నా, దైవ దర్శనాల కోసం ఉపయోగించుకున్నా. అంటే ఇప్పుడు కష్టాల్లో ఉన్నారని దైవ దర్శనాలు చేస్తున్నారు అంటే మామూలు అధికారంలో ఉన్నా కూడా మీరు గుడికి వెళ్తుంటారండి? వెళ్తాను రెగ్యులర్గా దైవ దర్శనం. ఈ టైం ఎప్పుడు కూడా నేను నాకు ఏం అవకాశం దొరికినా కూడా దైవ దర్శనాలకు వెళ్తాను. ఓకే. ఈ గుడి ఆ గుడి ఎక్కడికైనా వెళ్తుంటారు? అవును. భక్తిభావం ఎక్కువ. దేవుడే కదా, అన్నీ కూడా ఆయనే కదా. అన్నీ నడిపించేది ఆయనే, నిర్ణయించేది ఆయనే. మరి బిజినెస్ అభివృద్ధి కూడా అంటున్నారు కదా, ఏం బిజినెస్ చేస్తున్నారు? ప్రయత్నాలు చేస్తున్నాను, ఇంకా ఏం తెలియదు. ఇప్పటికైతే ఎటువంటి కొలిక్కి కూడా రాలేదు ఆలోచనలు. ప్రకాష్ రెడ్డి గారు ఇంతవరకు ఇరిగేషన్ కాంట్రాక్టర్గా ఉన్నారు. మళ్ళీ గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల నిర్మాణం టెండర్ కూడా తీసుకున్నారు. ఆ అనుభవంతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారని విన్నాము. లేదండి, 2015లోనే ఇరిగేషన్ కాంట్రాక్టులు 2015-16 మధ్యప్రదేశ్లో చేశాను. 2016లోనే ఇరిగేషన్ కాంట్రాక్టులు స్వస్తి చెప్పాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటీషియన్. కానీ అప్పటి నుంచి అనంతపూర్లోనే ఉన్నా. తర్వాత మీరు చెప్తున్న హౌసింగ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 2021 అనుకుంటా. నా తమ్ముడు, మా చిన్నాయన కొడుకు ఒక సంస్థను, రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చేసినాడు అది హౌసింగ్ యాక్టివిటీ. అంతేగాని ఎప్పుడు కూడా నేను బిజినెస్ చేయక దాదాపుగా ఇప్పుడు 9 సంవత్సరాలు అయిపోతుంది. అంటే చాలా తెలివిగా చేశారండి. చిన్నాయన కొడుకు ద్వారా పెట్టి, కొడుకుని డైరెక్టర్గా పెట్టి చాలా తెలివిగానే చేశారు. వర్కులు మీరు చేస్తారు. ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధులు పెట్టి చేస్తే అది అధికారాన్ని ఉపయోగించుకుని తెచ్చుకున్నారని ఒక పేరు లేకుండా చాలా తెలివిగా ఏర్పాటు చేయించారులేండి. అది మీరు ఛానల్ మారినా మీ మనస్తత్వం, మీ ఆలోచన విధానం మారలేదు నాగరాజన్న. అది ప్రజాసేవ. 1,80,000కు ఇల్లు నిర్మాణం చేయడం అనేది ప్రజాసేవ. జగన్ గారు మాట ఇచ్చారు కాబట్టి, జగన్ గారు మాట డబ్బు ఎక్కువ ఉంటే మన డబ్బులు ఇవ్వడం కాదు, మన సర్వీసెస్ లెండ్ చేయడం, మన సేవలను ప్రజల కోసం ఉపయోగించడం. జగన్ గారు 1,80,000లోనే ఇల్లు కట్టించి ఇస్తాననేసి మాట ఇచ్చారు కాబట్టి దాన్ని నిలబెట్టడానికి కోసం ఆయనకి అండగా నిలబడ్డా నేను. రాక్రీట్తో సహా అనేక సంస్థల్ని ఆ రోజు వాళ్ళని బతిమాలుకొని తీసుకొచ్చి, మీకు ఈ డిజైన్ ప్రకారం మీరు 1,80,000లో ఇల్లు కట్టొచ్చు అనేసి వాళ్ళందరికీ కూడా కన్విన్స్ చేసి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. గ్రూపరేషన్ చేయించారు చెప్పండి, మీకు వచ్చిన ఇల్లు మీరు చేయించిన గ్రూపరేషన్? అది నాకు సంబంధం లేని విషయం. యూ కెన్ ఆస్క్ ది ప్రజెంట్ మినిస్టర్ ఫర్ హౌసింగ్. నాకు సంబంధం లేని విషయం అది. దాదాపుగా 350 కంపెనీలు పనిచేసాయి అందులో. రాక్రీట్ ఒకటి 350 సంస్థలు పనిచేసాయి. నిర్మాణం అనేది నువ్వు స్టేజ్ వైజ్ ఉంటుంది, దానికి పేమెంట్స్ కండిషన్స్ ఉంటాయి. ఆ పేమెంట్స్ ఇచ్చేటువంటి పరిస్థితిని బట్టి చేస్తారు. యాక్చువల్గా ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ఏ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇళ్ల నిర్మాణానికి ఎటువంటి సంబంధము లేదు. లబ్ధిదారునికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. లబ్ధిదారుడు తమకు కావలసినటువంటి మేస్త్రిని ఎన్నుకునేటువంటి హక్కు వాళ్ళకు ఎన్నుకున్నారు. అటువంటి మేస్త్రిలో రాక్రీట్ ఒకటి. 350 కంపెనీలు నాకు తెలిసి 350, 850 ఉన్నాయి. అందులో ఇది ఒకటి అంతే. ఓకే. ఇంకా మనం ఆ కాంటాక్ట్లో పక్కన పెట్టేసి అసలు రాప్తాడులో ఏం జరుగుతుంది? తోపుదుర్తి సోదరులు కావచ్చు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎవరితో పోరాటం చేస్తున్నారు అక్కడ? ఏముందన్న, రాప్తాడులో దౌర్జన్యాలు జరుగుతున్నాయి. నాకు తెలిసి మీకు కనపడే ఉంటుంది. రాప్తాడులో 14 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసింది పరిటాల సునీత గ్రామానికి సమీపంలో తెలుగుదేశం పార్టీ అనుచరులు.
ఆమెకు ముఖ్యులు గ్యాంగ్ రేప్ చేశారు, సామూహిక అత్యాచారం చేశారు. చేసే సమయంలో మీ అనుచరులు ఎవరైనా కొన్ని నెలల సమాజం వాళ్ళు చేసే మీ అనుచరు అది చాలా దాని గురించి మనం డిస్కస్ చేయాలని బాధ. అసలు మానవత్వం ఉండేవాడు ఎవరు కూడా వాళ్ళని క్షమించకూడదు. కానీ టీడీపీ వాళ్ళని మీరు ఆరోపిస్తున్నారు కదా, అంటే మీ మనుషులు ఎవరైనా అక్కడ ఉండి చూశారా? పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు నాగరాజన్న. ఒక మర్డర్ పలానా వాళ్ళు చేశారంటే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి తేలుస్తారు వీళ్ళే చేశారనేది. తెలుగుదేశం ప్రభుత్వంలో పరిటాల సునీత నియమించుకున్నటువంటి ఎస్ఐ, ఆమె నియమించుకున్నటువంటి సిఐ, డిఎస్పి వీళ్ళ ఆధ్వర్యంలోనే విచారణ జరిగింది. 18 మందిని అందులో నిందితులుగా పేర్కొన్నారు. వాళ్ళని రిమాండ్ కూడా పంపించారు. 18 మంది టీడీపీ వారిని మీరు అంటున్నారా? 100%. అంటే పోలీసు ఎఫ్ఐఆర్ లో వాళ్ళని టీడీపీ వారిగా గుర్తించి అది పోలీసుల నిర్ణయం. అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చినారు, ఎవరి పేర్లు చెప్పినారు, ఓకే కంప్లైంట్ సుమోటోగా తీసుకున్నారా, ఇలా జరిగిందన్న సమాచారం వాళ్ళకు వచ్చి, సో దాని తర్వాత ఆమెతో స్టేట్మెంట్ తీసుకున్నారా, బాధితురాలతో స్టేట్మెంట్ తీసుకున్నారా, వాళ్ళ తల్లితో స్టేట్మెంట్ తీసుకున్నారా, వాళ్ళు పేర్లు ఇచ్చినారా, దాన్ని బట్టి ఆ పేపర్లో ఏముంటుందో వాళ్ళది ఏదైతే డిపోజిషన్ ఉంటుందో దాని ప్రకారం అందులో వస్తుంది. ఎఫ్ఐఆర్లో కానీ ఛార్జ్షీట్లో కానీ వాళ్ళు పొలిటికల్ పార్టీకి బిలాంగ్ అవుతున్నారు పలానా పార్టీకి అని చెప్పడం అనేది ఏ సందర్భాల్లో వస్తుంది అంటే, రెండు రైవల్ వర్గాలు ఘర్షణ పడినప్పుడు వీళ్ళు ఈ పలానా పార్టీ వీళ్ళు పలానా పార్టీ అనేది వస్తుంది. బట్ యాజ్ ఏ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఆఫ్ రాప్తాడు, నేను 15 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ ఎవరైతే ఈ సంఘటనలో పాల్గొన్నారో వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని నాకు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. నాకున్నటువంటి మా పార్టీ సమాచార వ్యవస్థ ద్వారా కూడా తెలిసింది. ఇప్పుడు మనం ఏ నేరం చేసినా వెనకేసుకొచ్చుకునే వాళ్ళు ఉన్నారనేది ఒక ధైర్యము. పరిటాల కుటుంబానికి వాళ్ళు అనుచరులుగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి, ఆమె ఎమ్మెల్యేగా ఉంది, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వచ్చిన ధైర్యమా? మీరు ఎగ్జామిన్ చేసుకుని ఆ ధైర్యాన్ని చంపండి. నంబర్ 2, దిక్కుమొక్కు లేని ఒక అమ్మాయి, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరురాలి మనవరాలు కుమార్తె అయినటువంటి ఆ అమ్మాయి, వాళ్ళ తండ్రి చనిపోయినాడు, వాళ్ళ తాత తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో గెలిచినప్పుడు ప్రచార రథం మీద నుంచి కింద పడి చనిపోయినాడు. అంటే వీరు మా పార్టీకి సంబంధించిన కుటుంబం, ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలా, వీళ్ళకి తృణమో ఇచ్చి ఆ పాపను చదివించాలా, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ఐడియాలజీ లేని పరిస్థితిలో అది ఒక ఉన్మాదమా, రాక్షస రాజ్యమా, ఆటవిక రాజ్యమా? అంటే పాము తన గుడ్లను తాను మింగినట్టుగా కాదా? సో ఇటువంటి విధానము కరెక్ట్ కాదంటే, మానవతా కోణం అనేది పరిపాలకుల్లో ఎప్పుడైతే కనపడుతుందో, నిష్పక్షపాతమైనటువంటి వ్యవహార శైలి కనపడుతుందో అప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉండవు. మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి దుర్మార్గాలు జరగనేలేదే. జరిగినా తప్పనిసరిగా చర్యలు తీసుకున్నామే, కఠినమైన చర్యలు తీసుకున్నామే, బాధితుల పక్షానే మాట్లాడినామే. ఇప్పుడు కూడా బాధితుల పక్షానే మాట్లాడుతున్నాం కదా. కేసులు అయ్యాయి. అమ్మాయిని పరామర్శించాల్సిన బాధ్యత ఒక మహిళగా, ఒక శాసనసభ్యురాలుగా, 6 సార్లు ఆ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన మహిళగా ఆమె పక్క గ్రామానికి సంబంధించిన అమ్మాయిని పరామర్శించి సాయం చేయాల్సినటువంటి బాధ్యత ఆమెకుంది. ఆమె రాజకీయమే చూసుకుంది. నేను ఈ అమ్మాయిని పరామర్శిస్తే ఈ కేసులో ముద్దాయిలు వాళ్ళందరూ కూడా నాకు వ్యతిరేకమవుతారని రాజకీయమే చూసుకుంది. మేము రాజకీయం చూసుకోలేదు. మేము ఈ బాధితురాల పక్షాన మాట్లాడినాం, ఒక బిడ్డ పక్షాన మాట్లాడినాం, దళిత బిడ్డ పక్షాన మాట్లాడినాం. దాన్ని కూడా రాజకీయం చేసినారు. ఒక కులానికి సంబంధించిన వాళ్ళందరినీ ప్రకాష్ రెడ్డి కేసులో జైల్లో కేసులు పెట్టించినాడు. నాకే దిక్కు లేదు, నా మీదనే 4 కేసులు పెట్టినారు. నేనే క్వాష్ పిటిషన్స్ చేసి, యాంటిసిపేటెడ్ బెయిల్స్ చేసి ఊర్లు తిరగాల్సి వస్తూ ఉంది. పరామర్శకు వెళ్ళిన మీపై ఎందుకు కేసులు పెట్టారు? వినండి, మేము చెప్పితే పోలీసులు కేసులు పెడతారా? కానీ ప్రచారం అలా చేస్తూ ఉన్నారు. పరిటాల అనుచరులు చేస్తున్న ప్రచారం ఏంటంటే ప్రకాష్ రెడ్డి కేసులు పెట్టించారు. అంటే మీరు చేసింది తప్పు కాదు, మీ నాయకురాలు మిమ్మల్ని సరిదిద్దుకోమని మీకు చెప్పలేదు, దాన్ని ఆ తప్పును ఖండించలేదు, కాబట్టి మీరు ఈరోజు ఈ నేరము ప్రకాష్ రెడ్డి మా పైన కేసు పెట్టించడం నేరం అంటున్నారు. వాళ్ళు చేసిన తప్పు కదా. ఇది మానాలా? కుల వ్యవస్థనో ఓట్ల వ్యవస్థనో మనం సపోర్ట్ చేసుకుంటూ ఉంటే సామాన్యులకు రక్షణ ఉండదు. రెండోది, నేను పేరూరు గ్రామానికి ఆ రోజు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అయితే మా చిన్నాయన రామ్మోహన్ రెడ్డిది వైకుంఠ సమారాధన జరుగుతూ ఉంది. 12 గంటల వరకు నేను అనంతపురంలో ఉన్నాను. సో ఆ రోజు స్టేట్ ఎస్సీసెల్ ప్రెసిడెంట్గా గతంలో ఉండి మాజీ మంత్రి మేరుగ నాగార్జున గారు అనంతపురం వచ్చారు ఆ కుటుంబాన్ని పరామర్శించాలని. సో వచ్చినారు. ఆయనతో పాటు పెర్నోవలేసు ఎస్సీసెల్ లీడరు, మా నియోజకవర్గ ఎస్సీ దళిత నాయకులు అందరూ కూడా
ఆయన తీసుకొని బయలుదేరారు. శైలజనాథ్ గారు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యారు. సో పేరూరుకు బయలుదేరారు. ఉషమ్మ కూడా, ఉషశ్రీ చరణ్ గారు కూడా పార్టీ అధ్యక్షురాలు, వాళ్ళందరూ కూడా పేరూరు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. నేను ఈ కార్యక్రమంలో ఉన్న వైకుంఠ సమారాధన కార్యక్రమంలో ఉన్నానన్న, మీరు వెళ్ళండి, నేను ఐ విల్ కమాండ్ జాయిన్ యూ అని చెప్పాను. సో వీళ్ళని అడ్డగిచ్చారు. మళ్ళీ మేము పేరూరు మద్దిల చెరువు వరకు వెళ్ళగా అక్కడ మమ్మల్ని పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. సో 10 గంటల సమయంలో ఆ ప్రాంతానికి ఆత్మకూరు నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఒక జీపులో పోయినారో వాళ్ళ పైన దాడి చేసినారు టీడీపీ వాళ్ళు. పేరూరులో హుటాహుటిన ఏం చేశారంటే, పరిటాల సునీత గారు ఏం చేశారంటే, సంవత్సరీకం జరుగుతోంది కదా తెలుగుదేశం పార్టీ, ఏమంటారు దాన్ని, సంవత్సరము ప్రభుత్వం నడిపిన తర్వాత విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు పేరూరులో. ఆ కార్యక్రమాల్లో అదే పనిగా రామగిరిలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని పేరూరుకి షిఫ్ట్ చేసి అక్కడ అందరినీ మొబిలైజ్ చేసి వాళ్ళను ప్రొవోక్ చేసి ఈ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రులు ఉషశ్రీ చరణ్, శైలజనాథ్ గారు, మేరునాగార్జున గారు వీళ్ళందరూ వస్తున్నారు, ప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ వస్తున్నారని అక్కడికి వచ్చినటువంటి మా వైసీపీ కార్యకర్తలపైన దాడులు చేసి వాళ్ళ వాహనాలు ధ్వంసం చేసి, దాంట్లో మరి ఒక కానిస్టేబుల్ మేము ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది మీరు రాకూడదంటే అని అడ్డుకున్నట్లు, దానికి మమ్మల్ని ప్రకాష్ రెడ్డి పంపించాడు, మీ ఎంతో చూస్తాడు మా ప్రకాష్ రెడ్డి అని వాళ్ళు అన్నట్టుగా ఒక కేసు ఆయనతో కంప్లైంట్ తీసుకొని పెట్టించి, నేను ఎక్కడో వైకుంఠ సమారాధనలో ఉన్నవాడిని, దాదాపుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడిని, నన్ను కేసులో పెట్టి నా ప్రొవకేషన్ మీద ఇది చేశారని పెట్టారు. నన్ను మద్దిల చెరువులో ప్రివెంటివ్ అరెస్ట్ చేసి అనంతపురానికి తీసుకొని వచ్చి, అనంతపురంలో మా ఇంటి దగ్గర వాళ్ళు ఒక 10 మంది పోలీసుల్ని పెట్టి రాత్రంతా ఉన్నారు. మరుసటి రోజు పొద్దున్నే 41 నోటీస్ ఇచ్చి, మీరు మరుసటి రోజు నెక్స్ట్ డే రావాలి పోలీస్ స్టేషన్కి వివరణ ఇవ్వాలనేసి. అంటే 13వ తేదీ బహుశా జరిగింది, 14వ తేదీ నోటీస్ ఇచ్చారు, 15వ తేదీ రమ్మన్నారు. సో ఇవన్నీ ఎందుకు చేశారంటే, అంతకుముందు హెలికాప్టర్లో జగన్ గారు వచ్చారు. లింగమయ్య అని ఒక వైసీపీ నాయకుడిని పరిటాల సునీత చిన్నాయన కొడుకులు చంపినారు. చిన్నాయన కొడుకులు వాళ్ళ కొడుకులు మీ ఆరోపణ కేసులో ఉన్నారు స్వామి. పాపిరెడ్డిపల్లి గ్రామంలో పాపిరెడ్డిపల్లి రాజన్ అనేసి ఒక సీనియర్ లీడర్ ఉండేవాడు, పరిటాల సునీత వాళ్ళ చిన్నాయన. ఆయన చనిపోయినాడు. ఆయనకు 2-3 కొడుకులు, దాంట్లో ఇప్పుడున్నది రమేష్ అనే అతను ఉన్నాడు, అంత మహేష్ అనో ఇంకో అతనే చనిపోయాడు. ఈ రాజన్న మనవళ్ళు, రాజన్న కొడుకు వీళ్ళందరూ లింగమయ్యని చంపినారు. ఎఫ్ఐఆర్లో ఉన్నది, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు ఉన్నది. ఓకే, అక్కడ 15 మంది పార్టిసిపేట్ చేశారు ఆ హత్యా సంఘటనలో అని బాధితుడు అంటే లింగమయ్యతో పాటు అక్కడ ఉండి గాయపడినటువంటి ఆయన కుమారుడు శ్రీనివాస్ చెప్పినా కూడా అది కన్సిడర్ చేయలేదు పోలీసులు. లింగమయ్య భార్యకి చదువు రాదు కాబట్టి ఒక కాటుక డబ్బీ తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉన్న కాటుక డబ్బీ ఇమ్మని ఆమెతో ఏలిముద్ర వేయించుకొని తెల్ల కాగితం మీద సంతకం ఏలిముద్ర వేయించేసి దాంట్లో ఇద్దరే ఈ హత్యా సంఘటనలో పాల్గొన్నారు రాసి కేసు ఎఫ్ఐఆర్ కట్టేసినారు. ఒక మనిషిని చంపినా కూడా వాళ్ళ కోపం తీరలే, వాళ్ళ అధికార మదం తీరలే. ఒక బాధిత కుటుంబాన్ని పక్కన పెట్టుకొని కూడా పోలీసులు కనీసం వీళ్ళకి న్యాయం చేయాలి, మేము వేసుకున్నది కాకి సొక్క, మేము ప్రజల రక్షణ కోసం మేము ఈ ఉద్యోగంలోకి వచ్చినామనేటువంటి అభిప్రాయం కూడా వాళ్ళకి కలగలే. ఇంకా వాళ్ళని మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చేసి సఫలీకృతులైనారు. సో వీటిని ఇంతగా అన్యాయం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం అందజేసాం. ఆయన వచ్చినాడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి. పాపిరెడ్డిపల్లి గ్రామానికి సమీపంలో కుంటిమద్దికి పాపిరెడ్డిపల్లికి మధ్యలో ఆయన హెలిప్యాడ్ ఏర్పాటు చేసినాము. ఆయన అక్కడ దిగినారు. అక్కడ పోలీసులు విపరీతమైన బందోబస్తు ఇచ్చినారు. ఇక్కడ రాప్తాడు దగ్గర ఉన్నారు, చెన్నై కొత్తపల్లిలో ఉన్నారు, ధర్మారం పోతుకుంట దగ్గర ఉన్నారు, నీకు ఎన్ఎస్ గేట్ దగ్గర ఉన్నారు, మామిలోపల్లి దగ్గర ఉన్నారు, నీకు కుంటిమద్ది దగ్గర ఉన్నారు, కనగానపల్లి మండలము, రామగిరి మండలము, వృద్ధ మండలం ఎక్కడి నుంచి కూడా జనాలు రాకపోకుండా అడ్డుకునేదానికి చెక్ పోస్టులు పెట్టి ఉన్నారు. కానీ హెలిప్యాడ్ దగ్గర తక్కువ మంది పోలీసులు ఉన్నారు. వాళ్ళతో ఈ జనాలను తాకిడిని కంట్రోల్ చేయడం చేత కాకపోతే డిఎస్పీ విజయ్ కుమార్ గారు ఇంకొక 2-3 ఆఫీసర్లు నాకు మైక్ ఇచ్చి నువ్వు చెప్పి మీ వాళ్ళని అదుపు చెయ్యి అని అన్నారు. వాళ్ళ మైక్ తీసుకొని నేను అదుపు చేసిన, దానికి సంబంధించిన క్లిప్పింగ్స్, సాక్షి క్లిప్పింగ్స్ కానీ వీడియో క్లిప్పింగ్స్ కానీ అన్నీ కూడా బయటకు వచ్చినాయి. సో నేను వచ్చేది జగన్మోహన్ రెడ్డి మన నాయకుడు, ఆయన ల్యాండ్ కావాలంటే హెలిప్యాడ్ మీదకి మీరు పోవద్దండి, మనమందరం రోడ్లో కూర్చుందాం, నేను ఇటే కూర్చుంటే రోడ్లో కూర్చుందాం, ఆయన ల్యాండ్ అయిన తర్వాత పోదాము, ఆయన ఇక్కడ జనాలు హెలిప్యాడ్లోకి వెళ్ళిపోతే హెలికాప్టర్ దిగదు వెళ్ళిపోతుంది, మన లీడర్ రావాలన్నా ఎనికి పోవాలన్నా అని అడిగా. రావాలన్నారు. సరే కూర్చోండి అని కంట్రోల్ చేసినాము. సరే వచ్చే లీడర్లను రిసీవ్ చేసుకోవాలా, కొద్దిసేపు 15-20 నిమిషాలు ఒక అరగంట సేపు రోడ్డు మీద ఉన్నాం. తర్వాత లోపలికి వెళ్ళినాం. ఈ లోపల హెలికాప్టర్ ఆడ కనపడుతుంది. జనం కట్టలు దించుకొని ముందుకు వచ్చినారు.
పోలీసులు అక్కడ లోపల హెలిప్యాడ్ చుట్టూ ఉన్న పోలీసులు కానీ రోడ్లో ఉన్న పోలీసులు కానీ అంతా కూడా హెలికాప్టర్ ఆడ కనపడి ల్యాండ్ అయ్యే మూమెంట్లో అంతా వెళ్ళిపోయినారు, రోడ్డు మీదకి వెళ్ళిపోయినారు. జనము హెలిప్యాడ్ మీదకి వచ్చేసినారు. అంటే అది ఎటువంటి కుట్రపూరితమైన సంఘటన అంటే ఏ ఒక్క మనిషి చెయ్యి ఆ రెక్కకు తగిన హెలికాప్టర్ బ్లాస్ట్ అవుతారు. హెలికాప్టర్ బ్లాస్ట్ అయితే 100 మంది పోతాం జగన్మోహన్ రెడ్డి గారితో సహా. మరి ఇదంతా తెలియని వ్యక్తులు ఏం కాదు, పోలీస్ అధికారులు ఎన్నో చోట్ల హెలిప్యాడ్ ప్రొటెక్షన్ చేసింటారు, బందోబస్తు ఏర్పాట్లు చేసినటువంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఎందుకు కావాల్సిన వాళ్ళు రోడ్డు మీదకి విన్నారు, ఎవరు లేరు. జగన్ గారు వచ్చి దిగి ఆయన కారు ఎక్కినాక కూడా 10 నిమిషాలు ఎవరూ రాలేదు. ఏందబ్బా ఈ జనాల్ని తాకిడికి ఎట్లా బండి ముందుకు పోతుంది, ఆ బండి రోడ్డు కనపల్లే హెలిప్యాడ్లో నుంచి, అది సన్నగా పోతాన్నాం, దాంట్లో బండిలో నేనున్నా పోతాన్నాం. తర్వాత నిదానంగా పోలీసులు వచ్చిన మా పార్టీ కార్యకర్తలు దావ చేసుకుంటే ప్రయత్నం చేసుకుంటూ వచ్చిన నిదానంగా పోలీసులు వచ్చి ఆ రోడ్డుకి ఎక్కించినారు. కనీసం ఆయన బండి ముందర ఉండాల్సినటువంటి రోప్ పార్టీ కూడా లేదు, ప్రొటెక్షనే లేదు. నువ్వు ఎందుకు వచ్చినావు, మేము రావద్దంటే నువ్వు వచ్చినావు కదా అనేటువంటి అభిప్రాయమే తప్ప పోలీస్ వర్గాల్లో కనపడిండేది. ఎందుకంటే ఒక 2 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎట్లొస్తావో చూస్తాము, వచ్చి నీ హెలికాప్టర్ దిగుతుందా, దిగితే మళ్ళీ వెనక్కి పోతావా అని మాట్లాడింది పరిటాల సునీత. అంటే ఎంత అధికార మదం అంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అక్కడ హెలిప్యాడ్లో వచ్చి ల్యాండ్ అయ్యేదానికి కూడా నీ అనుమతి కావాలన్నా? గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చిపోలేదు? ఇంకొక విషయం చెప్పడం లేదు మీరు, పరిటాల సునీత గారు ఈ వర్షం చెప్తున్నారు, ఇంకొక 2 జతల బట్టలు ఎక్కువ తెచ్చిపెట్టుకోండి, లింగమయ్య కుటుంబమే కాదు తోపుదుర్తి సోదరుల ఆగడాలకు బలైపోయిన కుటుంబాలను కూడా మీరు పరామర్శించాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో 2 జతలు ఎక్కువ పెట్టుకోవచ్చు, వాళ్ళని కూడా పరామర్శించండి, ఒక లింగమయ్య కుటుంబానే కాదు అది కూడా చూడాలి, తోపుదుర్తి బ్రదర్స్ చేతుల్లో అన్యాయం అయిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయనేది కూడా చెప్పారు కదా. ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమందిని చంపినాం నువ్వు చూసినావా? నీ దగ్గర కాగితం ఉందా? ఎక్కడైనా మేము ఎవరి మీదైనా దాడి చేసినట్లు ఒక ఎఫ్ఐఆర్ నమోదైందా 5 సంవత్సరాల్లో? మేము ఎవరికైనా అన్యాయం చేసినట్లు కానీ లేకుంటే కూనీలు చేసినట్లు కానీ ఏమన్నా ఉందా? ఏమీ లేదు కదా. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చినాం. ఆమెకు కూడా రక్షణ కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. అతనే వార్డు మెంబర్ కాదే, పరిటాల శ్రీరామ్ కూడా గన్మెన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. వాళ్ళకి సెక్యూర్డ్గా వాళ్ళు ఫీల్ కావాలా, ఆయన పదాల్లో వాళ్ళు సెక్యూర్డ్గా ఫీల్ కావాలా, కాబట్టి మనం ప్రొటెక్షన్ పెంచాలా, పాత పద్ధతులన్నీ పోవాలా, లెట్ దెమ్ ఫీల్ సెక్యూర్డ్ అనేది ఆయన పదాల్లో భాషను నేను చెప్తున్నా మీకు. అంటే అంత గొప్పగా శత్రువుని కూడా రక్షించాలనేటువంటి ఆలోచన విధానం. బీటెక్ రవి మాట్లాడిన ఒక వీడియో వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అనుకోనింటే అర్ధగంట నన్ను ఏమైనా చేయాలనుకోనింటే అని అనుకోలేదు. పోనీ వాళ్ళ తాతను చంపిన వాళ్ళని గురించి కూడా ఆయన పట్టించుకోలేదు. అంటే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డిస్ మైండ్ సెట్. రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడ మోడల్ జరిగినా దీని వెనుక పరిటాల సునీతమ్మ గారి పేరు మీరు ప్రస్తావిస్తున్నారు కదా. ఒక స్ట్రైట్ పాయింట్, తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డిని గత 3 నెలల క్రితం అనుకుంటాను ఆ కుర్రాడిని చంపి ట్రాక్ మీద 7-8 months అయింది. ఓకే, ఆ కుర్రాడిని చంపి ట్రాక్ మీద వేసేసారు. నువ్వు చూసినావా? ఎవరు? నువ్వు చూసినావా? ట్రాక్ మీద ఉండేదైతే నేను వీడియోలు చూశాను. ట్రాక్ మీద ఉన్నప్పుడు పోలీసులు ఏం రికార్డ్ చేశారు? రైల్వే పోలీసులు ఇట్స్ అన్ యాక్సిడెంట్ అని రికార్డ్ చేశారు. అది కానీ అప్పుడు వినిపించింది ఏంటి, ఆ హత్య వెనక తోపుదుర్తి రాజశేఖర రెడ్డి ఉన్నారనేది మీ పార్టీ వాళ్ళు అన్నారు, అధికార కూటమి అనింది, కూటమి నాయకులు అన్నారు. మా పిల్లోడు, మా బంధువుల పిల్లోడు, వాడి లవ్ మ్యారేజ్ విషయం కూడా వాడు మా అన్నతో చర్చించినాడు. వాడు చనిపోయేదానికి 1-2.5 కింద కూడా మా అన్నతో డబ్బులు ఇప్పించుకున్నాడు. వాడు చిన్న పిల్లోడు, వాడిని దారి తప్పినటువంటి పిల్లడు. బైరెడ్డి సిద్ధార్థ దగ్గరికి పోయేవాడు. ఆ క్రమంలో ఒకసారి ఆత్మకూరు దగ్గర పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయింది, ఎట్లా బయటపడినాడు. అప్పుడేం రాలేదే, మేజర్ యాక్సిడెంట్ అయింది, చాలా లక్షలు ఖర్చు పెట్టినాడు వాళ్ళ నాయన వీడి వల్ల చాలా నష్టపోయినాడు, చాలా బాధలు పడినాడు. అంటే వానికి తెలియనితనము, ఆవేశము ఉన్నట్టుండి ఎదగాలనేటువంటి అంటే సినిమాటిక్ థింకింగ్లో వాడు పోయి దెబ్బతిన్నాడు. దానికి మేము సానుభూతి చెప్పాల్సిందే తప్ప వానికి మంచి మార్గంలో తీసుకొని రావాలని ప్రయత్నం చేసిన నేనే స్వయంగా కౌన్సిల్ చేశాను. అయినా ఒక్క రోజులో ఏంది కాదు, మేము వీటికి వచ్చేదానికి కనీసం 40 సంవత్సరాలు పట్టింది. కష్టపడి ఏదో కాంట్రాక్టులు చేసుకున్నాము, నీకు కూడా లోన్ ఇప్పిస్తా, ఏదైనా పనులు ఇప్పిస్తా, సర్వైవ్ గాను కూడా చెప్పినాము. అప్పుడు పాముడు వీరాంజనేయులు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు ఫోన్ చేసి ఓ 20 లక్షలు లోన్ మావాడేనో అల్లుడైన వాడు మనకి ఏదైనా సాయం చేయి, వాళ్ళు ప్రాపర్టీస్ ఉన్నాయి పెడతారని కూడా చెప్పినాము. అట్లా వాళ్ళు ప్రతి ఒక్కరిని కాపాడుకుని రావాలనే ప్రయత్నం చేసినాం తప్ప
వీళ్ళందరినీ ఉపయోగించేసి వీడిని ఉపయోగించి మహేష్ని ఉపయోగించి తోపుదుర్తి రిజర్వాయర్లో భూములు పోతా ఉన్నాయి రైతులవి, కొంత రైతుల్లో అసంతృప్తి ఉందని వీడు పరిటాల శ్రీరామ్ని కలిసినప్పుడు చెప్తే మహేష్, నువ్వు కోర్టుకి వేసి రిజర్వాయర్ పనులు నిలబెట్టండి, నేను కోర్టుకు లాయర్కి డబ్బులు ఇస్తానని శ్రీరామ్ చెప్పినాడు. అంటే ఇట్లా చిన్న చిన్న పిల్లలను అమాయకులందరినీ ఉపయోగించుకొని రాజకీయం చేయాలని వాళ్ళు చూసినారు తప్ప మేము ఎప్పుడు కూడా అట్లా ప్రయత్నం చేయలేదేం. మేము పరిటాల సునీత బంధువుల్ని ఎవరిని దగ్గర తీసుకొని వాళ్ళతో రాజకీయం చేయాలని చూడలేదు. మాకు కూడా 2000 కుర్రాడు అక్కడికి వెళ్ళారంట కదా. అవునవును, మాకు కూడా 2019 ఎలక్షన్లో ఫోన్లు చేసి మేము పరిటాల వాళ్ళకి బంధువులమే, పలానా ఆయన బంధువు, పలానా ఆయన నీకు ఈసారి ఓటు వేస్తాన్నాము అని చెప్పి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ నంబర్లు పెట్టుకొని వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు పగలు పెట్టాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదే. ఇక్కడ 2 అంశాలు మీరు గమనించాలి. సామూహిక అత్యాచారం విషయంలో వాళ్ళంతా టీడీపీ వాళ్ళని మీరు ఆరోపిస్తున్నారు. టీడీపీ వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళని అరెస్ట్ చేశారు కదా, చేసినారు. మరి అప్పుడు వాళ్ళ సచ్చీలతని మీరు శంకించచ్చా? టీడీపీ టీడీపీ వాళ్ళ అయినా కూడా అరెస్ట్ చేశారంటే చట్టం పని తను చేసుకొని పోతుంది అని వదిలేశారు అనుకోవచ్చు. ఎస్పీ గారు మ్యాగ్నానిమస్ గా ఆమె పర్సనల్ గా తీసుకొని చాలా గట్టిగా పనిచేశారు. లోకల్ పోలీసులు సపోర్ట్ చేయలేదు ఆమెకి. మీకు సింపుల్ లాజిక్, ప్రతి గ్రామానికి కూడా ఒక కానిస్టేబుల్ ఉంటాడు, డ్యూటీ కానిస్టేబుల్ ఒకటి. అంటే ఇన్ని నెలల పాటు జరుగుతుంది, సంవత్సరం పాటు జరుగుతూ ఉంది, సంవత్సరం పాటు వీళ్ళ ప్రభుత్వమే ఉంది. అదే గ్రామంలో పెద్దలందరూ దీన్ని పంచాయతీ చేసినారు. ఈ విషయాన్ని పరిటాల సునీత వద్దకు కూడా ఈ సమాచారం పోయింది. ఏమి ఇంతకుముందు కూడా పరిటాల సునీత దగ్గరికి ఇటువంటి పరిస్థితి, ఇటువంటి సమస్య ఒకటి పోతే ఆమె కూడా వాళ్ళని ఏదో దండించి పంపించింది. ఏడన్నా పెళ్లి చేయకుండా పాపకి అని చెప్పింది. ఆ సలహా మేరకు వాళ్ళు పావుగల్లో ఏడో పెళ్లి చేసినారు అనేది ఈ మధ్య బయటకు వస్తుంది. ఒక గ్రామంలో ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు బయటకు వస్తుంది. ఎప్పుడు కనీసం అది జరిగినప్పుడు బయటికి రాకపోయినా వాళ్ళు గొంతిప్పినప్పుడు బయటకు వస్తుంది. లేదా వాళ్ళు ఇంటింటికి పోయి ఒక 10,000 ఇస్తే మా బిడ్డ కడుపు తీర్చుకుంటామని వాళ్ళు కొంగు దాచి అడిగినప్పుడన్నా బయటకు వస్తుంది. వాళ్ళ పార్టీ లీడర్ల ద్వారా బయటకు వస్తుంది, లేదా కానిస్టేబుల్ల ద్వారా బయటకు వస్తుంది. ఏమీ రాకోకుండా ఆడే ఉంది. సాక్షి దాన్ని బయటికి వెలుగులోకి తీసుకొచ్చింది, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా బయటకు తీసుకొచ్చింది. మరి అంటే వెలుగులోకి రానివన్నీ ఇది మొదటిదా చివరిదా? మరి ఎందుకు ఈ ఇంత అనాగరికమైన పరిస్థితులు ఆ ప్రాంతం ఉంది? ఎందుకంటే ఎవరు కూడా ఎడ్యుకేట్ కాకూడదు, ఎవరు కూడా వాళ్ళ ఆలోచన విధానం పాత పద్ధతిలోనే ఉండాలా, వాళ్ళ అభివృద్ధి కాకూడదు. అలా ఉంటేనే నా అనుచరులుగా ఉంటారు, నాకు ఓటర్లుగా ఉంటారు, నాకు మరమనుషుల్లో పనిచేస్తారనేటువంటి విధానము ఆ కుటుంబానికి ఉంది. ఆమె గ్రామానికి దాదాపుగా ఒక 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ ఊరు. అంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా లక్షల మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. ఈరోజు ఏ గ్రామంలో చూసినా కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ప్రతి ఇంటికి 2-3 బైకులు ఉన్నాయి, ప్రతి ఊర్లోనూ కనీసం 30-40 కార్లు ఉన్నాయి. అంటే ఎడ్యుకేషన్ ద్వారా అప్లిఫ్ట్మెంట్ జరిగింది. బట్ ఈ ప్రాంతంలో అప్లిఫ్ట్మెంట్ జరగట్లేదు. ఆ ప్రాంతంలో అప్లిఫ్ట్మెంట్ జరగట్లేదు. అక్కడ ఒక బాగుపడాలనుకున్నాడు, ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి వెళ్ళిపోయి సెటిల్ అవుతున్నాడు, అక్కడ ఎవరు ఉండట్లేదు. అది మీరు మీడియా మీకన్నా అక్కడికి పోవాలా. ఖచ్చితంగా ఇప్పుడు రవిగాంచని చోట కవిగాంచగలుగుతాడు అంటారు. అంటే మీడియాను కూడా అక్కడ పోయి మాట్లాడించే పరిస్థితి లేదు, రాసుకునే పరిస్థితి లేదు. ఎస్సీ సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు ఇది వెలుగులోకి వచ్చిన 2వ రోజు 3వ రోజు అక్కడ పోయినారు. పోతే పేరూరులో మీటింగ్ పెట్టుకొని ఆల్ పార్టీ ఎస్సీలని తీసుకొని పోయి ఆ ఊర్లో పోయి రచ్చకట్టగాడ కూర్చొని స్పీచ్లు ఇచ్చి వచ్చినారు తప్పితే ఎవ్వడు కూడా ఊర్లో అంతా వాకిళ్ళు వేసుకొని బయటికి వెళ్ళిపోయినారు. మేము పోతామనే రోజు కూడా ఊరంతా కూడా ఎస్సీలంతా వాకింగ్లు వేసుకొని వెళ్ళిపోయినారు. ఎస్సీలంతా వాకింగ్లు వేసిన భయము. మేము పోయి అక్కడ ఎవరైనా మాట్లాడించి ఏం జరుగుతుంది, ఏంది పరిస్థితి అని మాట్లాడించినా ప్రకాష్ రెడ్డితో వీళ్ళే మాట్లాడినారంటే మళ్ళీ దౌర్జన్యాలు జరుగుతాయి. ఇటువంటి అనాగరికమైన విధానం మారాలా? దీనికి మీడియా కూడా తమ ప్రభుత్వాలు కూడా మారాలి. మీరు అన్నారు మీడియా వెళ్ళాలి, రవిగాంచని చోట కవి. మీరు మీడియాను కూడా, మీడియాకు అంటే ముఖ్యంగా సోషల్ మీడియా వారికి గత ప్రభుత్వంలో ఏం పెద్దపీట వెళ్ళి ఈ ప్రభుత్వంలో లేదు. గత ప్రభుత్వంలో కూడా ఏమన్నా సోషల్ మీడియాలో ఎవరైనా అప్లోడ్ చేసి వాళ్ళని తీసిపోయి అరెస్టులు చేశారు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది కూటమిలో. సోషల్ మీడియాలో చిన్న ఏదైనా యూట్యూబ్ ఛానల్ చిన్న ఇంటర్వ్యూలో కానీ చిన్న రివ్యూస్లో కానీ ఏదన్నా వస్తే వెంటనే కేసులు పెట్టించడము, ఇబ్బందులు పెట్టడం, పోలీసులను పురమాయించడం, అరెస్టు చేయండి, ఫస్ట్ లోపలేయండి అని బెదిరించడాలు ఎక్కువైపోయాయి. పైగా అనుచరుల చేత ఫోన్లు చేయించి ఇంట్లో వాళ్ళని తిట్టించడాలు, ఇట్లా ఒక నీచమైన సంస్కృతి అయితే బయలుదేరింది. ఇది గత ప్రభుత్వంలో ఉన్నది, ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువైంది. ఇది ఈ సంస్కృతికి ఎవరొకరు చర్మగీతం పాడాలి ఖచ్చితంగా. ఈ సంస్కృతి పోవాలి, పోయినప్పుడు ఎవరైనా ధైర్యంగా ముందుకు పోతారు. గత ప్రభుత్వాన్ని కింద పడదోసిందే ఇటువంటి
విపరీతమైనటువంటి ధోరణి వల్లనే తెలుగుదేశం ఇప్పుడు అదే జరుగుతోంది. ఇప్పుడు అదే పార్టీ జరుగుతోంది. ఐటీడీపీని పెట్టుకుని లండన్ నుంచి ఆపరేట్ చేస్తూ కొన్ని వేల మందికి జీతాలు ఇచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి కొన్ని లక్షల మందిని హైర్ చేసుకుని ఒక ఆర్గనైజ్డ్ గా చేసినటువంటి క్రైమ్ అది. నిజాన్ని అబద్ధంగా చూపించి అబద్ధాన్ని నిజంగా చూపించి ప్రజల్ని మోసం చేసినటువంటి విధానం కూడా సోషల్ మీడియానే దానికి ఒక ఆయుధంగా ఉపయోగపడింది టీడీపీకి. ఇప్పుడు దాన్ని కరెక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రతినిధులంతా భయపడే పరిస్థితి వచ్చింది. ఏమి రివ్యూలు చేసినా, ఏమి ఇంటర్వ్యూలు ఎవరి గురించి మాట్లాడినా కూడా ఎక్కడ కేసులు పెడతారో, ఎక్కడ బెదిరింపులు వస్తాయని భయపడే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మరి ఈ పరిస్థితి ఎందుకు మొన్నటి రోజు తెలంగాణ సీఎం గారు చాలా చులకనగా మాట్లాడారు సోషల్ మీడియా అని. స్టేజ్ దిగొచ్చి పళ్ళు మనం కొట్టబుద్ధి అవుతుంది సోషల్ మీడియా వాళ్ళని చూస్తే గిన నాకు చెంపలు కొట్టబుద్ధి అవుతుంది అని చాలా అంటే సోషల్ మీడియాలో పెట్టుకుంటే ఒక సీనియర్ జర్నలిస్టులు కూడా ఉంటారు ఇక్కడ. సీనియర్ జర్నలిస్టులు కూడా వాళ్ళు వ్యక్తిగతంగా సొంతంగా బయటికి వచ్చి మీడియా నుంచి బయటికి సొంతంగా యూట్యూబ్ ఛానల్ తక్కువ ఖర్చుతో పెట్టుకోవచ్చు కావచ్చు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు బడా బాబులు అయితే ఎలక్ట్రానిక్ మీడియాలు పెడతారు, టీవీ ఛానళ్ళు పెడతారు. చిన్న వాళ్ళు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నడుపుకుంటారు. వాళ్ళని అంత చులకనగా చూడడం అనేది కరెక్ట్ కాదు కదా. పళ్ళు చెంప మీద కొట్టాలని అంత ఇదిగా మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళ గురించి మాట్లాడారేమో, అందరినీ మాట్లాడారు. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్. సరే, మనం ఈ విషయం పక్కన పెడితే రాప్తాడు నియోజకవర్గంలోకి వద్దాం మనము. సరే, ఇవన్నీ మోడల్ విషయం అయితే నారాయణ రెడ్డి గారు అనే వ్యక్తి రాప్తాడు మండలం ఇటీవల భార్యాభర్తలు ఇద్దరిని పొలంలోనే చంపేశారు. ఈ హత్య వెనుక టీడీపీ వారు ఉన్నారని ఆరోపిస్తుంటే, కానీ ఈ హత్య వెనుక ఉన్నది మాత్రము వైసీపీలోని ఒక నాయకుడి దగ్గర ఉండే వ్యక్తే ఈ హత్య చేశాడనేది ఇంకో రకంగా వినిపిస్తున్న రూమర్. దాని గురించి ఏమంటారు? అది మొన్న మేము బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రోగ్రామ్ చేశాం 35 తేదీ. ఆ రోజు అక్కడికి కొద్దిగా మార్పు చేశారులేండి. నారాయణ రెడ్డి కొడుకు వచ్చినాడు. సునీత గ్యారెంటీ మోసం గ్యారెంటీ అనేది మీరు కొంత మార్పు చేశారు. నేను నా ప్రసంగంలో అది మాట్లాడాను. నారాయణ రెడ్డి కొడుకు వచ్చినాడు, వేదిక మీదకి వచ్చి ఆయన మాట్లాడినాడు. ఆయన చెప్పిన దాన్ని నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఆయన ఆ రోజు అన్నది ఏంటంటే, మురళీ దగ్గరికి వీళ్ళ నాయన పోయినాడు. వాళ్ళ నాయన తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్లో పనిచేసినాడు. నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్లో పనిచేసినాడు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అనలే, తెలుగుదేశం పార్టీకే పని చేసినాడు. ఇట్లా నాకు సమస్య ఉంది, నేను 35-40 ఏళ్ళ నుంచి నేను సాగులో ఉన్నా, ఇది నా భాగానికి వచ్చిండేది. దీన్ని ఈరోజు వాళ్ళు పోయి కోర్టుకి వేసి ఇంకో పద్ధతిలోనో ఇబ్బంది పెడతా ఉన్నారు, ఆన్లైన్లో మా పేరు తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారని నేను పోయి కలిసినాడు. సో ఆయన దాన్ని ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకుందాంలే, అంతా మన వాళ్ళే కదా, ఒక రాజీ చేద్దాంలే అనేటువంటి మాట మాట్లాడాను. మురళి అంటే పరిటాల సునీత తమ్ముడు, రాప్తాడు మండలం ఇన్ఛార్జ్. మాట్లాడి ఒక రేటు ఎకరం 60 లక్షలకు ఏదో అడిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఈయన ఒప్పుకోలేదు, నా భూమిని ఎకరం 2 కోట్లు చేస్తుంది, నేనెందుకు ఇస్తా 60 లక్షలకి అనేది ఈయన అక్కడ మాట్లాడి వచ్చినట్లుంది. ఆ అబ్బాయి మాట్లాడిన మాటల్లో, మేము మురళి న్యాయం అడగడానికి పోయినాం, ఆయన మాకు న్యాయం చేయలేదు, నీకు నేను చేయలేనులే, అవతలు ఉండేదంతా మా వాళ్ళు ఉన్నారు, చేయలేనులే అంటే, ఇతను రెడ్డి కాబట్టి అతను మురళి ఇతనికి సాయం చేయడానికి ముందుకు రాలే. ఇతను నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీకి పనిచేసిన రెడ్డి కాబట్టి ఇతనికి సాయం చేయడానికి పనిచేయలే. అవతల వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు, వాళ్ళు తక్కువ ధరకే మురళికి ఇవ్వడానికి వాళ్ళు మాట్లాడుకున్నారు, ఎవరైతే హత్య కేసులో నిందితులు ఉన్నారో ఈ భూమి కోసం ఫైట్ చేసిన వాళ్ళు. సో ఇది ఆ పిల్లోని మాటల ద్వారా మాకు తెలిసిన విషయం. సో నేను చెప్తున్నది ఏంటంటే, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, రాప్తాడు మండలంలో ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్, దాన్ని ఆన్లైన్లో తీసేయించడము లేదా ఆన్లైన్లో కొనసాగించడము అనేది, నీ దగ్గరకు ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ అంటే ఇరు వర్గాలు రావచ్చు లేదా ఏ వర్గం రావచ్చు, నువ్వు చెప్తేనే చేస్తారు, నువ్వు చెప్పకుండా ఏం చేయరు. నువ్వు ఇతను సాగులోనే ఉన్నాడు కదా, మీరు ఎట్లా అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇతందే కదా భూమి, పూర్వమాస్తి ఇతందే కదా భూమి, మీరు ఎట్లా అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళని పిలిచి మాట్లాడిండొచ్చు, పిలిచి మాట్లాడి వాళ్ళకి చెరిసగము ఇంకోటి ఏదో తెంచుండొచ్చు. ఇతను ఆశించకపోయిందంటే సమస్య లేదు, హత్య జరిగేది కదా. ఇతను డబ్బులు ఆశించడం వల్ల ఇతనికి డబ్బులు ఇవ్వాలా, వాళ్ళు లాభపడాలంటే నారాయణ రెడ్డికి ఏమి ఇవ్వకూడదంటే చంపినారు, ఇది జరిగింది. కానీ చంపిన ఆ నిందితులు వైసీపీ నాయకుడికి సంబంధించిన వారిని ఆరోపణలు ఉన్నాయి కదా బయట, ఎవరున్నారు దాంట్లో? వైసీపీ నాయకులకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు మీరే చెప్పండి. వైసీపీ నాయకుడి దగ్గర డ్రైవర్గా పనిచేశాడు, కొంతకాలం అతని దగ్గర ఉంటాడు అనేది కూడా బయట ఆరోపణలు ఉన్నాయి. అందులో ఎవరైనా పోయిండొచ్చు, మళ్ళీ ఎవరో వైసీపీ నాయకుడు అయితే నాకు తెలిసి ఎవరికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకునికి సంబంధించిన వాళ్ళు కూడా అందులో లేరు నాకు తెలిసి. ప్రకాష్ రెడ్డి గారు ఉన్నత విద్యావంతులు, ఇంజనీరింగ్ పట్టభద్రులు, ఆయన కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది, ఏది మాట్లాడినా ఒక స్థాయిగా మాట్లాడుతుంటారు. ఆయన ఇటీవల కాలంలో ఆయన మరీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడుతున్నారు అంటే
రాజకీయం చేయడానికి చేత కాకనా లాంటి ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లితేనే నేను పై స్థాయికి వస్తానని అనుకుంటున్నారనేది అందరూ ఆలోచించారు. అంటే ఒక విద్యావంతుడు ఇప్పుడు ఉన్న కొన్ని ఉన్నతంగానే మాట్లాడతారనేది అందరూ, నేను కూడా అలాగే అనుకుంటా. కానీ ఎందుకు ప్రకాష్ రెడ్డి గారు స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు? నిన్ను జంపలు పట్టించి ఒకడు వచ్చి కొడతా అంటాడు, అబ్బా అమ్మ అంటావా, కుట్టు అంటావా? ఏదైనా అంతే. అందుకు స్థాయి తగ్గించుకుంటారా? ఏదైనా చేసి ఇప్పుడు నా ముందర మా ఎంపీటీసీలని తెలుగుదేశం పార్టీ వాళ్ళ జీపుల్లోకి ఎస్ఐ రామగిరి ఎస్ఐ లాక్కపోయి వాళ్ళ ఎంపీటీసీని దాంట్లో ఎక్కిస్తా అన్నాడు. ఎక్కిస్తూ తెలుగుదేశం వాళ్ళని తిడతా అన్నాడు. నా కొడకలారా పిలుచుకొచ్చేది కూడా నేనే చేయాలా, మీరు ఎత్తకపోండి అని. అది కనపడినప్పుడు నేను మాట్లాడకూడని భాష మాట్లాడిన విషయం వాస్తవమే. మేము హైకోర్టుకు వెళ్ళి, అంటే మా ఎంపీటీసీలు హైకోర్టుకు వెళ్ళి రామగిరి మండలంలో ఎంపీపీ ఎలక్షన్లు సజావుగా జరుగుతాయని నమ్మకం లేదు, మా ప్రాణాలకు రక్షణ ఉండదు, మాకు మీరు రక్షణ కల్పించండి అని హైకోర్టుకు మొరబెట్టుకుంటే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సంపూర్ణమైన పోలీసు రక్షణతో వీళ్ళని తీసుకెళ్లి మండల ఆఫీస్కి హాజరు పెట్టి ఎంపీపీ ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా ప్రొటెక్షన్ కంటిన్యూ చేయండి. మేము అది కోర్టు ఆదేశాలు నమ్మి, పోలీస్ వ్యవస్థ పైన గౌరవం ఉంది కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చేసి బాగేపల్లి దగ్గర టోల్ ప్లాజా దగ్గర అప్పచెప్పాం. ఒక 5-6 మంది ఎస్ఐలు, ఒక 2-3 సిఐలు, ఒక డిఎస్పీలు అందరూ ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్లే క్రమంలో టైం అయిపోయింది, కోరం లేక వాయిదా పడింది అన్నారు. మళ్ళీ వెంటనే రిటర్న్ తీసుకొచ్చేసి పెనుగొండలో మేజిస్ట్రేట్ దగ్గర పెట్టి, అంటే మండల మేజిస్ట్రేట్ అంటే ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని మీరు ఎక్కడికి పోతారనేటువంటి స్టేట్మెంట్ వాళ్ళని అడిగి తీసుకుంటాము, ఆ ప్రకారం వాళ్ళని పంపించేస్తాము అని డిఎస్పీ గారు అన్నారు. ఎస్పీ గారు అదే అన్నారు. సరే మీరు తీసుకోండి, హైకోర్టు ఆదేశించింది మిమ్మల్ని వాళ్ళకు ప్రొటెక్షన్ ఇమ్మని, వాళ్ళని ఎక్కడ పంపాలనేది మీ నిర్ణయం అవసరం లే, మీరు ఎక్కడైతే అప్పచెప్పినామో ఆడికి తీసుకొచ్చి అప్పచెప్పేయండి, మాకు తీసుకుపోతామని నా వర్షన్. లేదు మేము పెనుగొండకు వస్తానా, మీరు పెనుగొండలో ఉన్నప్పుడు పెనుగొండ ఊరు బయట ఉండాలా లేదా కర్ణాటక బార్డర్లో ఉండాలంటే నన్ను మా డిఎస్పీ గారు వీళ్ళందరూ చెప్పడం, పెనుగొండ ఊరు బయట దర్గా దగ్గర ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చినారు. 1 గంట ఎంఆర్ఓ వచ్చేదానికి వెయిట్ చేసినాం. ఎంఆర్ఓ రాగానే ఏందా మాకు తలనొప్పి, మేము పలానా దగ్గరికి పోతామని మీరు చెప్పిండొచ్చు కదా, మీరు ఇవన్నీ ఎందుకు అవసరమా మాకు అనేసి అతను వీళ్ళ రావడము, అతను ఎంఆర్ఓ రాగానే టీడీపీ లీడర్లు అందరూ లోపల రావడము, ఎంఆర్ఓ సమక్షంలోనే వీళ్ళను బెదిరించడము, మా ఎంపీటీసీని బెదిరించడం అన్నీ కూడా జరిగినాయి. పోలీసులు తీసుకుపోతా ఉండగానే కొంతమంది పోలీస్ ఆఫీసర్లు రామగిరి ఎస్ఐకి ఫోన్ చేయించడము, రామగిరి ఎస్ఐ వచ్చి కూర్చోవడము, బుజిప్లో కూర్చొని పరిటాల సునీత ఫోన్లో మాట్లాడించడం కూడా జరిగినాయి. అంటే ఎంపీటీసీలను ప్రలోభ పెట్టేదానికి ఈ పోలీసులు స్థానిక ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడించి ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు కూడా ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ వాళ్ళ నోటంబడే వాళ్ళే చెప్పినారు మీడియాకు. సో ఇంత దుర్మార్గమైన వ్యవస్థలో, అటువంటి పరిస్థితుల్లో నా కళ్ళ ముందర, నేను ఒక లీడర్గా వాళ్ళు నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు నా కళ్ళ ముందర ఎత్తకపోయేటప్పుడు నేను యుద్ధం చేసేదానికి కూడా సిద్ధమే. యుద్ధం చేయొచ్చు భాష. ఇప్పుడు నాగరాజ్ అన్న, రాయలసీమలో మేము వాడేటువంటి భాష ఏదైనా కూడా ఎంతో ప్రేమగా మాట్లాడతాం, ప్రేమగా పలకరిస్తాం, అన్నం పెడతాం, సాయం చేస్తాం. మాకు లేకపోయినా అప్పు తెచ్చైనా సాయం చేస్తాం. కానీ మా కోపం వచ్చినప్పుడు భాషను మేము కంట్రోల్ చేసి ఇదేంటండి, అలాగండి, ఇలా కాదండి, పద్ధతి కాదండి అని మాట్లాడితే ఆడ కుదరదు. ఈ కుదరదు అనే భాష కూడా కుదరదు అని ఇప్పుడు చెప్తున్నా. మామూలుగా అయితే వేరే పదం వాడిందను, అర్థమైందా? అలా కుదరదు. ఇప్పుడు అక్కడ శత్రువు మీద అటాక్ చేయాలా, నేను పోలీసుల మీద ఏం అటాక్ పోలే, శత్రువుల మీద అటాక్ చేయాలా, వాళ్ళ నుంచి మా ఎంపీటీసీని లాక్కొని రావాలా, రక్షించుకోవాలా, ఆ ప్రయత్నంలో భాగంగానే జరిగింది. నాకు తెలిసి వేరే ఎక్కడ కూడా నేను అన్పార్లమెంటరీ భాష అదంతనే బాగుంది. ఒక మహిళ అంటే అంటే పరిటాల సునీతమ్మ గారితో మీరు ప్రత్యర్థిగా రాజకీయం చేస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. రాజకీయంగా సిద్ధాంత పరంగా మాట్లాడచ్చు, వాళ్ళ వైఫల్యాల గురించి మాట్లాడచ్చు, అంతనే బాగుంది. గతంలో మీరు చేసిన వాటి గురించి మాట్లాడచ్చు, మీ వైఫల్యాల గురించి కూడా మాట్లాడచ్చు. మీరు ఇప్పుడు జరుగుతున్న వాటిలో వైఫల్యాల గురించి మాట్లాడచ్చు. నియోజకవర్గంలో ఏం డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు, ఏంటి ఇప్పటివరకు సంక్షేమ పథకాల విషయంలో ఏంటి, అసలు లోకల్గా ఆమె ఇచ్చిన అవి మాట్లాడవచ్చు, ఎవరైనా నమ్ముతారు. 2005లో పరిటాల రవి గారి హత్య తర్వాత జరిగిన ఉప ఎన్నికల పెనుకొండలో మీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఒక మారణ హోమం సృష్టించారు. అవన్నీ దాటుకొని ప్రజాబలంతో సునీతమ్మ గారు గెలిచారు. అక్కడ సానుభూతిని పక్కన పెట్టేస్తే ప్రజాబలంతో మీరు అధికారంలో ఉన్నా కూడా ప్రజాబలం ఉంది కాబట్టి సునీతమ్మ గారు గెలిచారు. వినన్నా, వాళ్ళకు ప్రజాబలం ఉండింటే ఆ ఎలక్షన్ లో కూడా మద్దిలచేరు సూరి ఒక స్టేజ్ లో ఒక ఇంటర్వ్యూలో
చెమన్ను రాజీకి పిలిచినాడు. అంటే సూరి ఏ స్టేజ్లో ఉన్నాడు అంటే రవినే చంపినాం వాడెంత వీడెంత అనేసి కొంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. గడ్డం సుబ్రహ్మణ్యం గారు కూడా పిలిచారులేండి, ఈయన పోలేదు. ఎవరు? గడ్డం సుబ్రహ్మణ్యం కూడా పరిటాల రవి గారు మీడియా ద్వారా సాక్షుల్లో నంబర్ 1 కదా ఆయన. ప్రస్తావిస్తే ఒక ఇంటర్వ్యూలో నేను రాజీకి వస్తాను అంటే రమ్మని చెప్పినాను, నాకేం అవసరం, రవిని పోయినాడు మీతో నాకేం పని అన్నాను. అంటే రవిని చంపినాక ఆయన రిలాక్స్ అయినాడు. తన తండ్రిని తన కుటుంబాన్ని మొత్తాన్ని చంపినటువంటి పరిటాల రవిని హత్య చేసిన తర్వాత మద్దెల చెరువు సూరి రిలాక్స్ అయినాడు. శత్రువు ఎప్పుడు కూడా దెబ్బతీయడానికి సమయం కోసం ఎదురు చూస్తాడు తప్ప ఒకడు పోతే ఇంకొకడు నడపడు దాన్ని అనేది అయితే ఎప్పుడు ఉండదు. ఇప్పుడు పరిటాల రవి పోయినాక పరిటాల సునీత షీఈస్ రన్నింగ్ ది షో చేస్తుంది, రాజకీయం చేస్తుంది. ఆమె ఎమ్మెల్యేగా వచ్చిన తొలి సంవత్సరంలో ఏం సాధించింది తప్ప పరిటాల సునీత అంటే రేపులు, మర్డర్లు, దాడులు, దొమ్మిలు, దోపిడీలు. ఎంత దుర్మార్గం వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ ఆలోచన విధానమే మారలే. దొంగతనాలని కూడా వెనకేసుకునేటువంటి విధానం, నేను ఐ హ్యావ్ టోటల్ ఎవిడెన్సెస్, దొంగతనాలని కూడా వెనకేసుకునేటువంటి విధానం వాళ్ళలో ఉంది. ఇంకో ప్రత్యర్థి ఆస్తుల మీద నుంచి ఆదాయం రాబట్టుకోవాలనేటువంటి విధానం వాళ్ళలో ఉంది. ముందు ఎప్పుడో చూసేవాళ్ళం, తాడిపత్రి ప్రాంతంలో చీనా చెట్లు నరికేసి ప్రత్యర్థిని బలహీన పరిస్థితి, అది ఆర్థిక మూలాలు దెబ్బతీయడం. ఇది వీళ్ళు పాటిస్తా ఉన్నది, అదే వీళ్ళు చేస్తా ఉన్నది. ప్రతిసారి కూడా వీళ్ళు చేస్తానది ఇదే. వాళ్ళకి సిద్ధాంతాలు ఏడు నుంచి ఉంటాయండి. వాళ్ళు దేని నుంచి అయినా కూడా డబ్బులు వస్తే ఏరుకుంటారు. వాళ్ళకి సిద్ధాంతాలు ఏముంటాయి? ఏం సిద్ధాంతాలు ఉంటారు చెప్పండి? ఏ సిద్ధాంతం ఉంది వాళ్ళకి? మీకున్న సిద్ధాంతం ఏంటి? ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన ఆ ప్రజలు మిమ్మల్ని ఎందుకు కాదన్నారు ఈసారి? ఈవీఎంలు అని రాహుల్ గాంధీ చెప్తా అన్నాడు. ఆయన చెప్పినంత వినండి, ఆయన ఇచ్చినటువంటి ఒక వివరణ, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దేశవ్యాప్తంగా ఈరోజు అల్లకల్లోలం అవుతుంది. దాని మీద అఫిడవిట్ లేకపోతే మీరు దేశద్రోహం చేసినట్టు అవుతుంది అనేసి ఈరోజు ఈసీ కూడా ఆయనకు. ఎవరండి ఈసీలో? ఈసీలో కూర్చుండేది ఎవరండి? టకటక నీకు హోమ్ మినిస్టర్కి కావాల్సిన వ్యక్తిని తీసుకొచ్చి ఈసీకి చైర్మన్ చేసి ఎలక్షన్ జరిపింది బీజేపీ. నీకు అసలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్నే చూసినాము ఏం చేస్తున్నారని. ఈరోజు ఎక్కడ ఏ వ్యవస్థ కరెక్ట్గా జరుగుతుంది? ప్రజాస్వామ్యము 4 కాళ్ళు కూడా నరికివేయబడినాయి. నీకు లేదు జ్యుడిషియరీ, లేదు మీడియా, లేదు నీకు ఎగ్జిక్యూటివ్, లేదు లెజిస్లేటివ్, లేదు ఏది కూడా, మొత్తం అన్ని కూడా కుదేలైపోయినాయి. ఈ రోజు ఏదైతే లెజిస్లేటివ్ స్ట్రెంగ్త్ వాళ్ళకైతే ఉందో దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఈవీఎంస్. నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్తారా? సరే, ఈవీఎంలు అంటారు కదా, మరి పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎలా గెలిచారు? సరే, ఆయన చాలా బలవంతుడు అని అనుకుంటాం. తంబల్లపల్లిలో ఆయన సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి గారు ఎలా గెలిచారు? ఎంపీగా మిథున్ రెడ్డి గారు ఎలా గెలిచారు? కడపలో అవినాష్ రెడ్డి గారు ఎలా గెలిచారు? లేకపోతే 11 స్థానాలు మీకు వచ్చాయి. దర్శిలో బూచపల్లి శివప్రసాద్ కావచ్చు, వీళ్ళు ఎలా గెలిచారు? మరి మీకు మంచి చేస్తే మీరు గెలిచారు కదా. వినండి, ఈవీఎంలు ఫిక్స్ చేసుకునేది వాళ్ళే. ఎలక్షన్లకు ముందు నుంచి కేకే సర్వే కూడా చెప్పిస్తుంది వాళ్ళే. మీకు 11 వస్తాయని వాళ్ళే చెప్పుకుంటూ వచ్చినారు. కేకే సర్వే 164 ముందే డిక్లేర్ చేసినాడు ఎలక్షన్లకు ముందే. 11 వస్తాయని. ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళే ముందే ఒక కేకే సర్వేతో అనౌన్స్ చేయించడము, వివిధ సంస్థలతో అనౌన్స్ చేయించడము, మొత్తం ఈవీఎంలను కంట్రోల్ చేసి, మీకు ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కెన్ బి హ్యాక్డ్. మేము ఈరోజు మనము యుద్ధం చేసాము, ఆపరేషన్ సింధూరు, అవన్నీ మనం విసురుతాన్నామా రాకెట్లన్నీ? ఎలక్ట్రానికలీ కంట్రోల్డ్, ఆపరేటెడ్, అవన్నీ డిజిటల్లీ కంట్రోల్డ్. ఎనీ గ్యాడ్జెట్ కెన్ బి హ్యాక్డ్. మీకు ఈవీఎం అనేది దానికేం వేరే ఇదేం కాదు. దాన్ని ఈవీఎంని హ్యాక్ చేయలేనటువంటి వ్యవస్థ ఇది. ఎప్పుడో నాకు తెలిసి 1980s, 90s తయారు చేసినటువంటి టెక్నాలజీనే ఈవీఎం టెక్నాలజీ. అప్పుడే దాదాపు 30 ఏళ్ళ పాత టెక్నాలజీ, అప్గ్రేడేషన్ లేదు. కాబట్టి ఈవీఎంల ద్వారా ఎన్నికలు కరెక్ట్ కాదు అని దేశం అంతా, అన్ని రాజకీయ పార్టీలు కూడా బ్యాలెట్ కావాలని అడుగుతున్నారు. బ్యాలెట్లో రేపు పొద్దున ఎవరైనా ఓట్లు వేసుకొని గెలిచినారంటే అది కరెక్ట్గా మ్యాండేట్ అనేది బ్యాలెట్ ఉన్నప్పుడు గుద్దుకుంటారు, ఈవీఎంలు ఉన్నప్పుడు మోసం అంటారు. ఎట్లా మళ్ళా గుద్దుకోవడానికి గతంలో జరిగేదండి. ఏకపక్షమైనటువంటి గ్రామాలు ఉన్న చోట టీడీపీకి అంటే అవతల పార్టీకి ఏజెంట్లు లేకోకుండా చేసుకొని
అవతల పార్టీకి ఏజెంట్లు లేకుండా చేసుకుని బలం ఉన్న వాళ్ళు గుద్దుకునేటువంటి పరిస్థితి అంటే అది జరిగింది. ఎందుకంటే పరిటాల రవి ఎలక్షన్లు కూడా చూసినాం కదా. నాకు తెలిసి 1900 నేను ఆ ప్రాంతానికి సంబంధించినది కాబట్టి నీకు విజయ్ కుమార్ గారు ఐఏఎస్ ఆ రోజు ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు. గ్రూప్ 1 ఆఫీసర్. గ్రూప్ 1 ఆఫీసర్ 165 బూతులు రీపోల్ చేయించారు. అసలు ఏజెంట్లే లేకుండా ఎలక్షన్ చేశారు. కనుముక్కల సానియా రమణారెడ్డి గారు పొద్దునే 11 ధర్నా కూర్చున్నారు. వాళ్ళు చేయలేదు అప్పుడు బూత్ క్యాప్చరింగ్? వాళ్ళు చేయలేదు అంటే పరిటాల రవి వినండి 94లో కానీ కనుముక్కలలో సానియా వాళ్ళు ఆ రోజుల్లో బూత్ క్యాప్చరింగ్ చేయకోకుండానే గెలిచారా చెప్పండి? అంటే వాళ్ళ నాయన చనిపోయినప్పుడు 91లో నాన్ లోకల్ ప్రత్యర్థి గాదిలింగప్ప గారు ఉండండి. గాదిలింగప్ప గారు ఉన్నప్పుడు 22,000తోనో 24,000తోనో రమణారెడ్డి గారు గెలిచినారు. 94లో పరిటాల రవీంద్ర కంటెస్ట్ చేసినప్పుడు అంతే మెజార్టీతో ఈయన ఓడిపోయినాడు. మళ్ళీ పరిటాల రవి రాజీనామా చేసి మళ్ళీ కంటెస్ట్ చేసినప్పుడు 60,000తో చేసినాడు. అది దాని విషయం చెప్తున్నప్పుడు చేసింది రిగ్గింగ్ చేసిన బూతులని 165 బూతుల్ని ఎలక్షన్ కమిషన్ తిరిగి రీఎలక్షన్ చేసింది. రిగ్గింగ్ చేసినారనేది ఎలక్షన్ కమిషనే ప్రూఫ్స్తో సహా ఇచ్చి. అంతకుముందు వాళ్ళు బూత్ క్యాప్చరింగ్ చేయకుండా రిగ్గింగ్లు చేయకుండానే గెలిచారు అని చెప్పండి. ప్రత్యర్థులు నిద్రపోతున్నారా ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్? ఇప్పుడు వీళ్ళు చేస్తుంటే వీళ్ళు చేస్తుంటే మీ వాళ్ళు ఏమైనా నిద్రపోతున్నారా అని చెప్పండి. కంప్లైంట్ ఇచ్చారు మీ వాళ్ళని వెనకేసుకోవద్దండి. ఆ రోజు సానిపల్లి గంగాధర్ గారు ఇచ్చిన కంప్లైంట్ వల్లనే ఇచ్చారు. కంప్లైంట్ వల్లనే రీపోలింగ్ జరిగింది. నిద్రపోలేదు ఆయనేమి. అంటే వీళ్ళు చేస్తే ఒకటి, మీరు చేస్తే ఒకటి. మీరు చేసేది మాట్లాడరు, మీరు వీళ్ళు చేసింది మాత్రమే బూత్ క్యాప్చరింగ్ రిగ్గింగ్లు. నాగరాజ్ అన్న పరిటాల నాగరాజ్ అనే పేరు ఎందుకు నేను క్లారిటీగా చెప్తున్నా. 94లో రమణారెడ్డి అన్న కంటెస్ట్ చేసినప్పుడు పరిటాల రవి క్యాండిడేట్, టీడీపీ క్యాండిడేట్. ఆ రోజు రామారావు గారి హవా ఉంది. ఆ హవాలో ఆయన గెలిచినాడు. ఆ రోజు రిగ్గింగ్లు చేసి ఉంటే పరిటాల రవీంద్ర కంప్లైంట్ ఇచ్చిండు. అనంతపురం జిల్లాలో ప్రతి చోట బలం ఉన్న ప్రతి చోట ఎవరికి వాళ్ళు బూత్ క్యాప్చరింగ్ రిగ్గింగ్లు అనేది అప్పట్లో రివాజ్గా ఉండింది. ఎవరికి వాళ్ళు చేసుకున్నారు. వీళ్ళు వాళ్ళని ఒక వర్గాన్ని అనొద్దండి, అన్ని వర్గాలు బలమైన వర్గాలున్న ప్రతి చోట జరిగాయి. ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతి చోట జరిగాయి. చరిత్రలో గతంలో జరిగినాయి కానీ గతంలో రిగ్గింగ్లు జరిగినాయి. ఎందుకు వెంకటాపురంలో ఏకపక్షమైన పోలింగ్ ఉంటుంది అంటే చెప్తారు మీరు, అన్ని చోట్ల జరిగాయని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. పరిటాల సునీత సొంత గ్రామంలోనూ రిగ్గింగ్లు జరిగినాయి కాదని లేదు. తర్వాత కాలక్రమేణా ఈవీఎంలు వచ్చినాక దొంగ ఓట్లు చేర్పించుకోవడము, ప్రాక్సీ ఓట్స్ కర్ణాటక ఓటర్లను చేర్పించుకోవడము, వాళ్ళని ఎలక్షన్ రోజు పొద్దునే తీసుకొచ్చి ఆడ క్యూలు నిలబెట్టేసి ఓట్లు వేయించడం, రొటేషన్ చేయడం, ఇటువంటివి చేసుకుంటే ఏజెంట్లను కంట్రోల్లోకి తెచ్చుకొని చేసుకోవడం జరిగినప్పుడు ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు గతంలో మీరు అంతరినివా కాలోపంలో కాంట్రాక్ట్ కూడా చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఇవన్నీ జరిగాయి కదా. నేను కాంట్రాక్టర్ కాదు, నేను సబ్ కాంట్రాక్టర్ చేశాను. గుజరాత్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ వర్కులు తెచ్చుకుంది, వాళ్ళ దగ్గర నేను సబ్ కాంట్రాక్ట్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 14లో ఆ కంపెనీ వర్క్స్ అన్నిటిని కూడా టర్మినేట్ చేశారు. టర్మినేట్ చేసి 60C కింద సీఎం రమేష్కు ఒక 3 ప్యాకేజీలు ఇచ్చినారు. అమ్మిలేని సురేంద్రకి సంబంధించిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కు 2 ప్యాకేజీలు ఇచ్చినారు. అందులో పుటపర్తి కెనాల్ వరకు అమ్మిలేని సురేంద్ర చేసుకున్నాడు. తర్వాత గొల్లపల్లి రిజర్వాయర్ వరకు రెడ్డప్పరెడ్డి అనేసి గురునాథ్ రెడ్డి వాళ్ళన్న, అనంతపురం ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళన్న చేసినాడు అనేసి అమ్మిలేని సురేంద్ర అని నాతో చెప్పడం జరిగింది. ఓకే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీవా కాలువలు స్ట్రెంథన్ చేయడానికి లైనింగ్ పనులు చేయాలని మీరు ఇటీవల టెండర్లు కూడా పిలిచారు, కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు కదా. పనులు కూడా దాదాపు 70% వాటి పని మీద మొత్తం దాదాపు 2 లక్షలకు పైగా ఈ ప్రాంతంలో భూములన్నీ బిల్లుగా మారిపోయే అవకాశం ఉందని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఎందుకు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు? లేకపోతే బిల్లు కాకపోతే ఏం మగాన్లు అవుతాయా? మరి పెద్ద కాలువ నుంచి మెయిన్ కెనాల్ నుంచి పిల్ల కాలువల నిర్మాణం జరిగి భూములకు నీళ్లు ఇస్తే భూములు మాగాన్లు అవుతాయి. అది చేయాల్సిందే. ఎప్పుడు చేయాలా? పిల్ల కాలువలు చేసిన తర్వాత మెయిన్ కెనాల్ లైనింగ్ చేయాలి. కానీ పిల్ల కాలువల నిర్మాణం జరగకనే మెయిన్ కెనాల్ కాంక్రీట్ లైనింగ్ చేస్తే దాదాపుగా 150 mm థిక్నెస్ అంటే 6 ఇంచులు అంటే అర్ధడుగు థిక్నెస్తో కాంక్రీట్ బెడ్డింగ్ చేస్తే సైడ్స్ లైనింగ్ చేస్తే నీటి చుక్క కూడా కిందికి ఇంకని పరిస్థితుల్లో భూగర్భ జలాలు పెరగవు. కింద నుండి దిగువన ఉన్నటువంటి దాదాపు 10-15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగినాయంటే అంతర్నివా కాలువే కారణం. సో ఆ 15-20 కిలోమీటర్ల పాటు దిగువన కాలువ దిగువన 100 కిలోమీటర్ల అంతర్నివా మా నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ఆ 100 × 20 కిలోమీటర్లు అంటే దాదాపుగా 2 లక్షల ఎకరాలు స్ట్రైట్ అవే 2 లక్షల ఎకరాలు స్ట్రైట్ అవే సాగు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది మా నియోజకవర్గంలో. గ్రౌండ్ వాటర్ పడిపోతుంది.
దీని విషయమే పదే పదే ప్రెస్ మీట్లు చెప్పడం జరిగింది, అధికారుల విజ్ఞప్తి చేయడం జరిగింది, పత్రికాముఖంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది, ప్రజలు రైతులు కూడా దానిపై నిరసన వ్యక్తం చేయడం జరిగింది వితౌట్ అవర్ పార్టిసిపేషన్. రైతులు స్వచ్ఛందంగా కలెక్టర్ గారిని కలవడము లేదా ధర్నాలు చేయడం ఇవన్నీ కూడా చేసినారు. కానీ దానికి సంబంధించినటువంటి నష్టము ఇలా జరగబోతుందని గ్రామాల్లో పోయి వివరించేటువంటి ప్రయత్నం కూడా చేసినాం. కొన్ని గ్రామాలకు పోయిన తర్వాత పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మేము దాని మీద సభలు నిర్వహించాలంటే కూడా మాకు పర్మిషన్లు కూడా ఇవ్వకపోవడం కూడా జరిగింది. అది సునీతమ్మ గారికి అది ప్రభుత్వ నిర్ణయం కదా, అది ప్రభుత్వం తీసుకుంది కాలువలను స్ట్రెంథెన్ చేయాలి. పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా, ఎమ్మెల్యేలు దేనికి ఉండాలా? నేను ఒకటి చెప్తా చూడండి, మీరు చెప్పే మాట్లాడు మీ నాయకుడు వినేవాడు, ఎమ్మెల్యేలుగా మీరు ఏమని చెప్తే వినేవాడా? అప్పుడు కూడా అధికారులు లైనింగ్ ప్రపోజ్ చేస్తే మేము ఆపిచ్చినాం. లైనింగ్ చేయొద్దండి, మీరు వైడనింగ్ చేయమని అడిగాం. అప్పుడు కూడా ఫేజ్ 1 వైడనింగ్ టెండర్లు పిలిచారు. వైడనింగ్ అయిన తర్వాత దాని క్వాంటిటీ 6300 క్యూసెక్స్కి ఎన్హాన్స్ చేయాలన్నప్పుడు 3850 క్యూసెక్లకు వైడన్ చేస్తూ పనులు చేసినారు. దాన్ని ఎన్హాన్స్ చేయాలి 6300 క్యూసెక్స్కి అన్నప్పుడు లైనింగ్ చేసి కాలువ దిగువన ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం అని పూర్తి చేసి అంతర్నిమ ఫేజ్ 1లో డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం దాదాపు 50% కంప్లీట్ అయినాయి. నాకు తెలిసి మోర్ దాన్ దట్ ఇంకా ఎక్కువే అయినట్టుంది. చేస్తూ పిల్ల కాలువల నిర్మాణం ద్వారా డైరెక్ట్ పొలాలకు నీరు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ లైనింగ్ చేసుకోమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. అప్పుడు మేము అడ్డుకున్నాం. ఇప్పుడు ఏమి కొనసాగించింది అధికారులు చెప్తారు ఇది ప్రభుత్వాన్ని నివేదిస్తారు, ప్రభుత్వం చేయబడుతుంది, ప్రభుత్వం ఇచ్చిన పనులను చేస్తారు. ప్రభుత్వం దగ్గర మనం గొంతు వినిపించకపోతే మనకేయాలన్న పదవి. ఇప్పుడు దాని విషయంలో అర్థమయ్యేలా ఆ రోజు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఈ పిల్ల కాలువలకు నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు మీరు ఎలాగో కాంక్రీట్ లైనింగ్ చేస్తారు, పిల్ల కాలువలకు నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు నీళ్లు స్టోరేజ్ చేసుకునేటువంటి వ్యవస్థ కావాలన్నప్పుడే 3 రిజర్వాయర్లను శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ రిజర్వాయర్లు కంప్లీట్ అయ్యి పిల్ల కాలువల నిర్మాణము కంప్లీట్ అయితే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేదే మా టార్గెట్ ఉండింది. అది ఫెయిల్ అయినాం. ఓకేనండి, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అంటే అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా పని చేసుకోవాలి. అందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోతున్నారు, నాకు అర్థం కాలేదు. మీ దగ్గర అయితే మహానందరెడ్డిని సస్పెండ్ చేశారు, సరే దానికి ఒక ఈక్వేషన్ చెప్పారు. అసలు హిందూపురానికి మొదటి సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి, చోలూరు రామకృష్ణారెడ్డి, కొండూరు వేణుగోపాల్ రెడ్డి అప్పుడు మొదటి సమన్వయకర్తలు. కొండూరు వేణుగోపాల్ రెడ్డిని మొన్న మీరు సస్పెండ్ చేశారు. నవీన్ నిశ్చలు అతన్ని కాపు సమాజ వర్గం నుంచి నవీన్ నిశ్చల్ని సస్పెండ్ చేశారు. ఎప్పుడో ఎన్నికలకు ముందు వచ్చిన దీపికా గౌడ్ని నెత్తిన పెట్టుకొని కూర్చున్నారేంటి మీరు? నాకు అర్థం కాలే. పార్టీ సస్పెండ్ చేసిందన్నా నేను కాదు, పార్టీ సస్పెండ్ చేసి మీరు చెప్పాలి కదా, అధినాయకుడికి చెప్పాలి కదా. దీపికా వేణురెడ్డి షీ ఈస్ ది క్యాండిడేట్ ఫర్ 2029 ఎలక్షన్స్ ఫ్రమ్ హిందూపూర్. ఇది డిసైడెడ్. కదిర్లో మక్బూల్ బాషా ఇస్ ది క్యాండిడేట్, మీరు ఫిక్స్. పెనుగొండలో ఉషశ్రీ చరణ్ ఇస్ ది క్యాండిడేట్. మీకు నమ్మని బంటుగా ఉన్న కంకర్ ఇస్మాయిల్ పరిస్థితి అంతేనా? ఇంకా కంకర్ ఇస్మాయిల్తో సహా అందరూ కూడా మక్బూల్ సాబ్కు టికెట్ ఇస్తే అందరూ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మక్బూల్ సాబ్తో నోటు బలం ఉంది కాబట్టి ఏం కాదు. మొన్న వచ్చినాడు, మన పార్టీ తీసుకొచ్చి ఆయన క్యాండిడేట్కి పెట్టినారు. పెట్టినాక ఆయన కూడా ఖర్చు పెట్టుకున్నాడు, ప్రజల్లో ఇప్పుడు తిరుగుతా అన్నాడు. ఏమి ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ ఆయన్ని మార్చి మళ్ళీ కొత్త గుర్రాన్ని ఎత్తుక్కోమంటారా మీరు? కంకర్ ఇస్మాయిల్ అందుబాటులో ఉండే కదా, కంకర్ ఇస్మాయిల్కి ఎందుకు వెళ్ళేది మీరు? ఆయన ఇస్మాయిల్ హిమ్సెల్ఫ్ ఆయనే మక్బూల్కి మళ్ళీ టికెట్ ఆయనకే ఇవ్వండి, మళ్ళీ సారికి ఒకసారి మార్చుకుంటా ఒకరిని ఒకసారి మార్చుకుంటే పద్ధతి కాదని ఆయనే చెప్పినాడు. టికెట్ అవినాష్ రెడ్డి గారిని కలిసినప్పుడు చెప్పినాడు, జగన్ గారిని కలిసినప్పుడు కూడా చెప్పినాడు. అత్తార్ చాంద్ భాష టికెట్ లేదు ఈసారి అట్లా చెప్తున్నప్పుడు ఆల్రెడీ క్యాండిడేట్ ఉన్నాడు కదా. మక్బూల్ భాష టికెట్ మీద అనౌన్స్ చేసేసారు కదా. ఇప్పుడు కదిరికి టికెట్ ఉన్నాడు. ప్రతి నియోజకవర్గానికి 14 నియోజకవర్గాలకు క్యాండిడేట్లు ఉన్నారండి. దీంట్లో ఏం మార్పు ఉండదు. వీళ్ళందరినీ ముందర పెట్టుకొని పార్టీ క్యాడర్ అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాలు తెలుగుదేశం పైన పోరాడాల. మీ సమన్వయకర్తల మీద మీరు పోరాడితే తెలుగుదేశం పార్టీతో మీరు కుమ్మక్కైనట్లే, లేదా తెలుగుదేశం పార్టీకి సాయం చేసినట్లే. మీకు ఏ స్థాయిలో న్యాయం జరగాలో మీకు సంబంధించినటువంటి వరకు మీకు న్యాయం జరగాలన్నప్పుడు మీకు జిల్లా అధ్యక్షుడినో తీసుకొని పోవడమో, లేదా మన పార్లమెంట్ అబ్జర్వర్సో, లేదా జిల్లా కోఆర్డినేటర్నో కలిసి మేము పార్టీకి పని చేస్తున్నాము, మాకు భవిష్యత్తులో అవకాశం కల్పించండి, ఏదైనా మాకు ఒక పోస్ట్ ఇవ్వండి, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇంకోటి మీరు అడగచ్చు. మీరు గట్టిగా పని చేస్తా అంటే మీ సమన్వయకర్త పిలిచిపోయి మిమ్మల్ని అడుగుతాడు. మీరు గట్టిగా పని చేస్తా అంటే, సపోర్ట్ చేస్తా అంటే మీ సమన్వయకర్త మిమ్మల్ని తీసుకొని అడుగుతారు. హిందూపురం సమన్వయకర్త వెళ్ళి వాళ్ళని సస్పెండ్ చేయించారు కదా.
అంటే అక్కడ ప్యారలల్గా రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు పార్టీ ప్రోగ్రామ్స్ స్టేట్ వైడ్ జరిగినాయి. అక్కడ ప్యారలల్గా కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఒక మీటింగు, నవీన్ నిశ్చల్ ఒక మీటింగ్ పెట్టినాడు. ఇద్దరు నాకు మంచి మిత్రులే. కానీ పార్టీ అనేది ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని ఫాలో కావాల్సిందే మనం. సమన్వయకర్త దీపికమ్మ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరగాల. ఆ మీటింగ్లో వీళ్ళందరూ పాల్గొనాలి, అందరినీ కలిపి సమన్వయం చేసుకొని పనిచేయాలి. మేము కూడా సపోర్టింగ్గా ఉన్నాము అనేది వీళ్ళు అనిపించుకోవాలా. నవీన్ అన్న నాకు సపోర్ట్ చేస్తున్నాడు, వేణు అన్న సపోర్ట్ చేస్తున్నాడు అని ఆమె కూడా చెప్పాలి. ఇది సిస్టమ్. ఇట్లా కాకోకుండా వేణు ఓ సపరేట్ మీటింగ్ పెట్టడము తప్పు. అడిగిన నేను వేణుని అడిగినా, నేను వేణు కలుపుకొని పోవాల్సిన ధర్మము దీపికా గౌడ్ వేణు రెడ్డికి ఉంది. నేను అడిగినానన్న వేణుని అడిగినా, అన్న ఏమి ఎందుకు సపరేట్గా పెట్టినామంటే వాళ్ళు ఎవరెవరైతే ఆమె పిలవలేదో వాళ్ళు నన్ను సపరేట్గా పెట్టమన్నారు అన్నాడు. నేను దీపికమ్మ భర్తను వేణుని కూడా వేణురెడ్డిని కూడా అడిగినా, అన్న అందరినీ పిలిచినామన్నాను. పిలవడము అందరినీ పిలుస్తాం, ఎప్పుడైతే మాతో పాటు పార్టీతో పాటు ఉంటారో వాళ్ళందరినీ పిలుస్తాం. వాడు ఎలక్షన్లకు ముందు చేయనోన్ని కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు బయట ఉండి పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ బలపడే విధంగా ఉన్న సమన్వయకర్తను బలహీనపరుచుకుంటూ వర్గాలు కట్టే ప్రయత్నం చేసే వాళ్ళని ఎవరు కలుపుకోలేరు. నవీన్ నిశ్చల్ కూడా నాకు మంచి మిత్రుడే. నవీన్ నిశ్చల్ కూడా దీన్ని రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా పార్టీ నిర్ణయించిన అభ్యర్థి కోసమే పనిచేస్తాడు, గెలిపించడానికే పనిచేస్తాడు తప్పితే అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఎవరైనా కూడా ఫైనల్గా పార్టీ నవీన్ నిశ్చల్ పార్టీని దాటి అయితే బయటికి పోలేడు నాకు తెలిసినంతవరకు. కొండూరు వేణుగోపాల్ రెడ్డి ఆయన కూడా పోలేడు, ఎవరు పోలేరు. అన్యాయం కాదా పాపం? పార్టీ కోసం మొదటి నుంచి జెండా కట్టి పార్టీకి జేజేలు పలికి పార్టీ బలోపేతానికి కృషి చేసిన కొండూరు వేణుగోపాల్ రెడ్డి నవీన్ నిశ్చల్ని సస్పెండ్ చేసి ఎన్నికలకు ముందు పారాషూట్ వేసుకొని వచ్చిన దీపికా గౌడ్ వీళ్ళని ఇప్పుడు మీరు అన్నారు ఇంటర్వ్యూలో స్టార్టింగ్ లో సత్యకుమార్ ఎక్కడి నుంచో వచ్చాడు, సీఎం రమేష్ ఎక్కడి నుంచో వెళ్ళాడు, వీళ్ళంతా ఉండరు అనేసి. దీపికా గౌడ్ కూడా ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళని కూడా వాళ్ళు మీరు తీసుకొచ్చి దింటారు అక్కడ. సీఎం రమేష్ వాళ్ళు గెలిపిలేదా, సత్యకుమార్ వాళ్ళు గెలిపిలేదా? దీపికా గౌడ్ ని గెలిపించలేదు కదా. అట్లనే పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని మనం అందరం కలిసి స్వార్థ రాజకీయాలతో వీళ్ళని అనగదొక్కి దీపికా గౌడ్ ని తీసుకొచ్చారు కదా అక్కడి నుంచి. నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరు గెలవగలుగుతారో ఎవరు గెలవలేరు, ఎవరికైతే అందరూ పనిచేస్తారనేది పార్టీ నిర్ణయిస్తారు. వచ్చి రాగానే వాళ్ళు ప్రజలకు మేలు కోరలేదు, ఎన్నికల ఖర్చులు కావాలి మాకంటూ దోచుకోవడమే స్టార్ట్ చేశారు ఆ రోజు. ఎన్నికల్లో చూపించింది. ఇవన్నీ నాకు తెలియని విషయాలు. హిందూపూర్ నియోజకవర్గము, ఇంకో నియోజకవర్గంలో నేను ఫస్ట్ నుంచి 25 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నా. మా హిందూపురం పార్లమెంటు పరిధిలో ప్రతి నియోజకవర్గంలో కూడా అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా కలిసి పనిచేసిన నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను అందరినీ పార్టీకి పనిచేయాలని చెప్పగలుగుతాను తప్ప ఇటువంటి ఊహాజనితమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేను. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, నమస్తే.